డ్రోన్లతో ఆహారాలు ఒక పులిహార ప్యాకెట్ పెట్టడాలు అది చూపించడాలు, హెలికాప్టర్లో నుంచి పైనుంచి ఒక ఆహార ప్యాకెట్ చూపించేసి అది ఒక హైలైట్ చేయడాలు, మేము చూడు సాంకేతిక ఉపయోగించి పులిహార ప్యాకెట్లు అందించామనేది అంతా షోయింగ్ తప్పించండి. రియాలిటీలో అంతా కూడా సున్నానే. పాపం స్థానికంగా 3 రోజుల దాకా ఒక్కరు పట్టించుకోవాలి. ఇప్పుడు 5వ రోజు 6వ రోజు వచ్చేసి అంతా తగ్గిన తర్వాత ఇప్పుడు పట్టించుకుంటున్నారు. ఇంట్లో ఉండి నా గురించి ఆలోచించాలా. అసలు మనము కొంచెం హైట్లో ఉన్న వాళ్ళే మనకి ఎంత ఇబ్బంది జరిగితే లోతట్టు ప్రాంతం వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు అని చెప్పేసి ముందు ఇంట్లో ఉండి నా గురించి చేర్చుకోవాలా. ఒక్కసారి మా ఇంటికి అడగరండి, మా చుట్టూ చెప్తారు నా గురించి. ఇప్పుడు మనకు ఇప్పుడు G+2 ఉంది కదా, మన ఎదురు వాళ్ళు వీళ్ళని నాకు ఆ టైం అయితే ఆ నీళ్ళను చూసి పెద్దవాళ్ళు నీళ్ళ మునిగిపోవడం కాదు, ఆ నీళ్ళను చూసి ముసలి వాళ్ళు లేదు అక్కడికక్కడే కళ్ళు తేలేసి ఒక కారు మీద ఏలాడింది మా ఇంటి దగ్గర. ఆమె నీళ్లు మునిగ్గా చచ్చిపోయింది. ఆ నీళ్ళల్లోనే ఆమెను కాపాడే లోపే ఆమె చచ్చిపోయింది. ఇంచుమించు మా ఎదురు వాళ్ళని పక్కన వాళ్ళ నీళ్ళు G+2 ఉన్నోళ్ళు ఎంతో కొంత శాలరీ ఇచ్చుకొని పక్కన సాయాలు చేసుకోవడం తప్పించి తమ్ముడు మానవతావాదంతో పక్కన వాళ్ళే ఎవరన్నా సాయం చేసుకోవడం తప్పించి అలాగ కొంతమంది బతికారు. కానీ చెప్తున్న వాస్తవంగా హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటాయి. నా కొడుకు ఎందుకు తిరుగుతారో అర్థం కాదు. దేనికి ఉపయోగం అది? NDRF బోట్లు తిరుగుతూ ఉంటాయి, ఉపయోగం లేకుండా. ఇదిగోండి అధికార యంత్రాంగాలు అనేది సున్న తప్పు తమ్ముడు. ఉద్యోగస్తులు అందరూ కూడా చెప్పేది ఉంటావా? వాస్తవంగా డబ్బులు గవర్నమెంట్ నౌకరాన్ని తప్పించి సామాన్య ప్రజలకు ఉపయోగపడింది అసలు సున్నా జరిగింది తమ్ముడు. ఎవరైనా బాధపడతారు. ఇప్పుడు పైగా రాజకీయాలు అందరూ మాట్లాడుకోనియండి, జరిగిన యంత్రాంగం మటుకు ఫుల్ ఫెయిల్యూర్ అయిందని ఆయనే బాధపడతాడు. డ్రోన్లు ఎగరేస్తున్నారు కానీ నుంచొని పిలిస్తే ఎవ్వరు రాలేదు అసలు. అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు మీరు చూడలేదు కదా ఎంతవరకు ఇప్పుడు? అవును, అసలు డాబా మీద నుంచి మా ఇంటికి వెళ్దాం, డాబా మీద నుంచి డ్రోన్లు ఎగరేస్తుంటే పిలుస్తుంటే అసలు ఎవ్వరు రాలేదు. వాళ్ళందరూ అటువైపు తిప్పుకొని వీడియోలు తీస్తున్నారు కానీ మేము పిలుస్తుంటే అసలు ఎవ్వరు ఇటువైపు సందుల్లోకి కూడా రాలేదు బోట్లు వేసుకొని. అంటే పడవలు కానీ NDRF వాళ్ళు కానీ మీరు పిలుస్తుంటే ఎవరు రాలేదా? ఎవ్వరు రాలేదు. ఆ తర్వాత లాస్ట్లో ఎవరో మా పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు ఇస్తే అప్పుడు వాళ్ళు వచ్చారు. మేము మమ్మల్ని చూసి మమ్మల్ని ఎక్కించుకున్నారు. అంటే డబ్బులు ఎవరికి ఇచ్చారు మీరు? గవర్నమెంట్ పడవలకు డబ్బులు ఇవ్వలేదు. పక్కన వాళ్ళు ఎవరినో తీసుకెళ్ళడానికి వస్తే మేము ఎక్కాము. బాగా ఇబ్బంది పడుతున్నామండి. అసలు కనీసం వాటర్ కూడా అందట్లేదు మాకు. అసలు ఎందుకు బతికామో అనిపిస్తుంది. అలాగుంది మాకు. ఇప్పుడు ఇల్లు చూసుకుంటానికి వస్తున్నాం మేము. ఏం సామాన్లు అన్నీ పడిపోయినాయి, ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అన్నీ పడిపోయినాయి. బురద అసలు చిన్న పిల్లలు చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతున్నాము. చూడండి ఒకసారి. అసలు తినడానికి తిండి లేక నీళ్లు లేక అల్లాడిపోతున్నాం. బురద అసలు ఎంత ఎత్తున కాలువలో బురద చెత్త మొత్తం ఇంట్లోనే ఉంది. అసలు ఇంట్లోకి వెళ్ళాలన్నా సరే భయమే వస్తుంది. తేళ్ళు పాములు ఏమన్నా ఉంటాయేమో అని. బీరువాల బట్టలు మొత్తం బురద అయిపోయినాయి. అసలు ఇప్పుడు వెళ్ళి అన్ని వాష్ చేసుకుందామని చూస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి మేము అయినా వాటర్ తగ్గలేదు. ఇప్పుడు కూడా వాటర్ తగ్గట్లేదు. ఈ 4 రోజులు ఈ 5 రోజులు ఎక్కడున్నారమ్మా మీరు? మేము మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడే వస్తున్నాం. ఇప్పుడే వచ్చి ఇల్లు క్లీన్ చేసుకుందామని వస్తున్నాం. అయినా వాటర్ తగ్గలేదు. తీసుకురావడం పడవ కావాలంటే 12,000. ఇక్కడ పైపు లోటు కాడ నుంచి ప్రకాష్ నగర్ రాజు నుంచి కావాలని 40,000 పడవలు. ఫ్యామిలీని తీసుకురావండి. పిల్లలు అక్కడ బాలింతలు ఉన్నారు, ముసలు ఉన్నారు, ఆడవాళ్ళు ఇరుక్కుపోయారు. వాళ్ళని తీసుకురావడానికి 12,000 పడవ. అంటే ఎవరు అడుగుతున్నారన్నా? గవర్నమెంట్ అడుగుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చారా ప్రైవేట్ నుంచి వచ్చారా అనేది మాకు తెలియదు. పడవలు ఉన్నాయి, రెండన్నా వెళ్దామంటే 12,000 అడుగుతున్నారు. బతిమలాడుతున్నాము. పిల్లలు ఉన్నారండి, రండి ఎత్తుకోండి, కొంచెం తీసుకెళ్ళండి, దండం పెడతామని బతిమలాడుతున్నా సరే ఎవ్వరు అసలు కనికరించని కూడా కనికరించట్లా. అంటే గవర్నమెంట్ నుంచి కూడా బోట్లు వచ్చినాయి, సదుపాయం సమకూరు. కొంతమంది వరకు తీసుకెళ్తున్నారు, కొంతమందినేమో పిల్లలు ఉన్నారు రండి అని చెప్పేసి ఎత్తుకొని దండాలు పెడుతున్నా సరే ఎవరు అసలు చూడని కూడా చూడట్లేదు. మళ్ళీ వస్తాం అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు కానీ 2 రోజులైనా రావట్లేదు అటువైపు. 5 రోజులు అవుతుంది ఈ రోజుకి వచ్చి. ఇప్పుడు దాకా వాటర్ తగ్గల. ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు కానీ బ్రిడ్జి దగ్గరే చేసుకుంటున్నారు. ఒకసారి తీసుకున్నారు, రెండోసారి కూడా తీసుకుంటున్నారు. ఫుడ్ సందులోకి వచ్చి ఎవరు డొనేట్ చేయట్లా. ఎవరి కాళ్ళు తీసుకుని ముసలోళ్ళైనా ఎవరైనా వచ్చి తీసుకుని వెళ్తున్నారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ బోట్ల వాళ్ళు అడిగినా కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఈ సమయంలో. మరి వాళ్ళు డబ్బులు ఎట్లా అడగాల్సి వస్తుందో అర్థం కావట్లా. NDRF వాళ్ళు అయితే వస్తున్నారు కానీ వాళ్ళు 4 వస్తున్నారు, 5గురిని 6గురిని ఎక్కించుకొని వెళ్తున్నారు కానీ ఈ మెయిన్ రోడ్ల మీదే తిరుగుతున్నారు. సందుల్లోకి ఎవరు రావట్లేదు అన్న, మెయిన్ స్ట్రీట్లలోకి రావట్లా. అట్లాగే మా అన్న వాళ్ళు అంతా మేమే ఫుడ్ తీసుకొని సందులో మాకు తెలిసిన వాళ్ళందరూ మేమే ఫుడ్ డొనేషన్ చేసుకుంటున్నాం. అట్లా ఉంది పరిస్థితి. ముసలోళ్ళు చనిపోయినా కూడా ఎవరు అసలు NDRF వాళ్ళు కూడా ఎంత అడిగినా వాళ్ళు రావట్లా. వేరే ఏరియా వాళ్ళు వచ్చి వాళ్ళు డిమాండ్ చేసుకుని వాళ్ళు డబ్బులు ఇచ్చుకుని వాళ్ళ కాళ్ళు ఫుడ్ కొనుక్కొని వెళ్తున్నారు కానీ పక్కన బ్రిడ్జి పక్కన సందులో ఉన్న వాళ్ళకి ఆ గవర్నమెంట్ వాళ్ళు అసలు ఏం పంపించట్లేదు అన్న. ప్రభుత్వం నుంచి మనకి ఏమి రాలా ఓన్లీ మెయిన్ రోడ్.
సందులో ఒకటి రాలా, సందులో వచ్చినా సరే మాకు ఇలా మాకు అది చాలామందికి ఇలా చాలామంది చనిపోయారు కూడా, మా సందులో చనిపోయారు. లేదు ఈ 3 రోజులు మట్టుకు మేమున్న 3 రోజులు మాకేం అందలేదండి. వాస్తవంగా చెప్తున్నాం కదా, ఏం అందలేదు. చర్చి మెంబర్స్ వాళ్ళు పిల్లలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఇస్తే తప్పితే ఆ సందు కదా లోపలికి ఆ బోట్లు తిరక్క రాలేకపోయారు. అది లేకపోతే వచ్చేవాళ్ళేమో తెలియదు. దాన్ని బట్టి కొద్దిగా ఇబ్బంది పడ్డాం భోజనానికి వాటికి మట్టికి. అందించినట్టుగా అయితే గవర్నమెంట్ కూడా సప్లై చేయడం జరిగింది. పర్వాలేదు, బెటర్. 50% అందిన వాళ్ళకి అందినాయి, కానీ కొన్ని రోడ్ల మీద ఇలా ఇసిరేయటం వలన కింద పడి చాలా వేస్ట్ అయింది ఫుడ్. అది తీసుకున్న వాళ్ళే తెచ్చుకొని పక్కింటి వాళ్ళకి ఇస్తే బాగుండేది. వాళ్ళు ఇవ్వకుండా దాచిపెట్టుకొని మళ్ళీ తెల్లారు మా కళ్ళ ముందే పడేసి చూసాం మేము. తెచ్చుకున్న వాళ్ళు పక్కన వాళ్ళకి 1 ప్యాకెట్ 2 ప్యాకెట్లు పాలు ఇచ్చేస్తే సరిపోద్ది. తెచ్చుకొని పెట్టుకొని తెల్లారి పొద్దున్న పాలు పాడైపోయి కింద ఇసిరేయటం మా కంటితో మేము చూసాం. అది మరి సహాయం గవర్నమెంట్ చేస్తుంది, పబ్లిక్ చేస్తుంది, అందరూ చేస్తున్నారు. అది సద్వినియోగంగా పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటే బాగుండేది. కానీ పడేస్తుంటే బాధ కలిగింది మాకు. వేస్ట్గా అయిపోతుంది ఫుడ్. అంతమంది స్వచ్ఛందంగా హెల్ప్ చేస్తున్న దాన్ని పొందుకోలేకపోయిన వాళ్ళు బాధపడతారు అది చూసి. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరిని లైన్లో పంపిస్తే పోలీస్ వాళ్ళందరూ అందరికీ ప్యాకెట్లు అందుతాయి. ఇప్పుడు సందుల్లో ఇళ్లలో వెళ్ళటానికి ఇబ్బందిగా ఉందారని చెప్పి నేను 1 టౌన్ నుంచి ఇంట్లో వంట చేసుకుని నాకు తగ్గట్టు నేను తీసుకుని వచ్చి ఇప్పుడు ఈ సందుల్లో నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది చాలు మనకి. ఇప్పుడు అందరినీ నిందించడం, ఈ టైంలో రిస్క్ చేయడం అనేది చాలా పెద్ద ఫ్యాక్ట్ అనమాట. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారు. ప్రజలు చేయాల్సిన ప్రజలు చేశారు, గవర్నమెంట్ చేయాల్సిన గవర్నమెంట్ చేశారు. అన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి సహాయం చేశారు కాబట్టి ఇప్పటికైనా మనం రికవర్ అయ్యాం. దానికి తోడు మనకు భగవంతుడు సహకరించాడు. ఈ 2 రోజులు వర్షాలు పడలా, ఎందుకు భగవంతుడు దండం పెట్టుకున్నారు అందరికీ. ఇవాళ మేము కూడా మా సాయంకాలం 1 టౌన్ గీతా మందిర్లో విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ ఎవ్వరికి చెడుగు జరగకూడదు, అందరూ ఆరోగ్యాలుగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పి మేము మా 1 టౌన్ గీతా మందిరం జెండా చెట్టుకు 2వ సందుల్లో అక్కడ ఆడవాళ్ళందరం కూర్చుని మహిళా మండలు విష్ణు సహస్రనామం పారాయణ చేసి ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం. ఇక్కడ ఎవరు లోటుపాట్లు లేవు నాన్న, ఎవరు చేయాల్సిన సహాయం వాళ్ళు చేశారు. ఏంటంటే కోపాలు, ఉద్రేకాలు, అయ్యో మనకి ఇదా ఇలా ఉంది అలా ఉందని తప్ప ఇక్కడ సహాయం చేయండి. ప్రజలు చేశారు, లాయర్లు చేశారు, డాక్టర్లు, ఎవరి సహాయం వాళ్ళు చేశారు. ఏంటంటే లోనికి వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా నాన్న, వెళ్ళలేక కొంచెం అక్కడక్కడ గ్యాప్లు ఉండొచ్చు. కానీ సహాయం చేయలేదంటే మాత్రం ఏ గవర్నమెంట్ నిందించొద్దు. చంద్రబాబు గారు అవ్వండి, మన జగన్ గారు అవ్వండి, పవన్ కళ్యాణ్ గారు అండి, అందరూ డొనేషన్లు ఇచ్చారు. సినిమా యాక్టర్లు కూడా డొనేషన్లు ఇచ్చారు. ఎవరి సహాయం వాళ్ళు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరెవ్వరూ కంగారు పడద్దు, అందరికీ సహాయం అందిద్ది. అందరికన్నా గొప్పడు భగవంతుడిని నమ్ముకోండి. మనం అందరం సేఫ్ అండ్ సెక్యూర్గా బయట పడిపోతాం. 4 రోజులు కరెంట్ లేదు, ఎవరు అట్లా అన్నీ బాగానే అందుతుంది. కానీ ఎవరో బయట జారేయాలంటే మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు పట్టించుకోవాలా, పోలీస్ ఆఫీసర్లే కొద్దిగా సాయం చేసి పంపించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ బోట్లు కానీ సాయంతో ఏమి సాయం చేయలేదు. బాగా సాయం చేస్తున్నారు. సాయం మాత్రం బాగానే ఉంటుంది, ఎక్కువ సాయం మాత్రం బాగానే ఉంది. సహాయం మాత్రం బాగానే ఉంది. కాకపోతే రవాణా ఇబ్బంది అయిపోతుంది. అది చంటి పిల్లలతో వచ్చేస్తాం, బాలించడానికి వెనకాల ఉంది. అది అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? బందర్ వెళ్ళిపోతున్నాం. అక్కడ బుడవేరంతం దాకా కూడా మాకు సాయం చేయట్లేదు. ఇక్కడ వరకు చేశారు. కాకపోతే మేము ఎవరినో ఒకరు రిక్వెస్ట్ చేసుకుని ఎక్కుతుంటే 10 మంది ఎక్కుతున్నారు, వాళ్ళు గొడవలు చేసుకుంటున్నారు. దానివల్ల మమ్మల్ని ఇక్కడ దింపేశారు. మళ్ళీ ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ పోలీసు వాళ్ళు అడావుడి వల్ల అక్కడ కార్లు తీసేస్తున్నారంట.